ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకున్నను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డ, మనము చేసిన పాపములు అక్రమములు పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన నామములో కన్నీటితో ప్రార్థించి అడిగినప్పుడు తప్పక క్షమించే దేవుడు. మన పాపముల కొరకు శాపముల కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును పెట్టి తన రక్తములో మనందరినీ నీతిమంతులుగా చేశారు. ఈ మాటలు వింటున్న నీవు తెలిసి తెలియక చేసిన పాపములు అంత మాత్రమే కాదు, నీవు ఎంతటి ఘోర పాపివైనా దేవుడు క్షమించి ప్రేమించి ఇక ఎన్నడూ కూడా నీ పాపములను జ్ఞాపకము చేసుకునే దేవుడు కాదు. చాలా మంది మా పాపములు దేవుడు క్షమిస్తారా అని మనమే మన పాపములను గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడిస్తున్న వాగ్దానము, వారి పాపములను అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనను. ఈ మాటలు వింటున్న ప్రతి వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక. ఆమెన్. ఆమెన్.